శనేశ్వరగ్రహాయ రాహుగ్రహాయ నమః కేతుగ్రహాయ నమః దుర్గాయ నమః గణపతే నమః. బాబా గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రనిల్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే అరౌండ్ 2000 ఎండ్ ఆఫ్ 2013-2014లో నాకు ఒక కళ వచ్చిందమ్మా. ఆ కళలో నాకు శివుని విగ్రహం మీద బాబా కూర్చొని ఉండేది. అది నేను ఇండియా మొత్తం సెర్చ్ చేశాను, అలా అటువంటి టెంపుల్ ఉందేమో అని. నాకు ఎక్కడ దొరకలేదు. ఆల్మోస్ట్ ఒక 1 year తిరిగి దొరకకపోతే సరే మనమే టెంపుల్ ఎందుకు కట్టకూడదని ప్లాన్ చేస్తే అది వర్కౌట్ కాలేదు. వేరియస్ రీజన్స్కి వర్కౌట్ కాలేదు. వెదర్ ఇట్ ఈజ్ ఫైనాన్షియల్ అవ్వచ్చు లేదా సమ్హౌ వర్కౌట్ కాలేదు. ఫైనలీ 2022లో ఒక సంకల్పం తీసుకొని చెయ్యాలి ఇది అని. మా మదర్ని అడిగితే 10 years బ్యాక్ మా మదర్ వద్దన్నారు. టెంపుల్ కట్టడం ఈజీ కాదురా, వద్దు చేయొద్దు అన్నారు. 22లో ఉన్నటువంటి ఏదో నీ ఇష్టం చేయన్నారు. నా వైఫ్ని అడిగాను. 10 years బ్యాక్ నా వైఫ్ కూడా వద్దన్నారు. అటువంటిది 22లో సరే నీ ఇష్టం ఏదో చేయన్నారు. అంతే, ఆయన ఆజ్ఞ వచ్చింది. అంతే, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి విగ్రహం చేయించి జైపూర్లో 23 నవంబర్ సేమ్ డే నవంబర్ 9th రోజు ప్రతిష్ఠించాం. సో ఎలా అనిపిస్తుంది? టెంపుల్ స్టార్ట్ చేశారు, కంప్లీట్ అయిపోయింది. 1 year యానివర్సరీ కూడా, వార్షికోత్సవం కూడా ఈరోజు జరిగింది. రుద్రహోమం కూడా నిర్వహించారు. ఎలా అనిపిస్తుంది? అంటే అదేదో అంటారు కదా, మన పిల్లల్ని మనం మెచ్చుకోకూడదని. మేము సింపుల్ సేయింగ్ ఉంది మనకి, వాట్ యూ బిలీవ్ ఇన్ యూ నీడ్ టు ఫాలో. సో మనం బిలీవ్ చేసి ఆయన్ని ఇన్వైట్ చేసాం, వచ్చి ఇక్కడ మాతో ఉండండి అని. ఆయన వచ్చి ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఒక డివైన్ అండ్ అమేజింగ్ ఫీలింగ్ అది. అండ్ నేను జోక్గా అనేది కాదు, అంటే అందరూ అనిపిస్తుంది మనం చేసాం కాబట్టి మెచ్చుకుంటాం అని కాదు. ఒక స్పెషల్ పవర్ ఉంది ఇక్కడ. అంటే ఎస్పెషల్లీ ఎందుకు కళ వచ్చిందో దేవుడికే తెలియాలి. ఆది గురువు, సద్గురువు. ఆది గురువు ఈజ్ ద సుప్రీమో, దెన్ సద్గురు ఈజ్ ద టీచర్. ఇద్దరు కలిసి ఉండేది ద మోస్ట్ పవర్ఫుల్ ఫామ్. ఐ థింక్ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్, అమేజింగ్ ఫీలింగ్, మాటలతో చెప్పలేను. ఈ సంవత్సరం ఈ 1 year నేను ప్రాబబ్లీ నెల్లూరుకి 22-23 times వచ్చాను. అదే లాస్ట్ 30 yearsలో నెల్లూరుకి ఇయర్లీ ఓన్లీ 4-5 times వస్తాను. అటువంటిది ఆయన పిలుస్తున్నాడు, పిలిచి ఇక్కడే కూర్చోబెడుతున్నాడు నన్ను. నేను మాటల్లో చెప్పే ఫీలింగ్ కాదు ఇది. ఆ ఫీలింగ్ రావాలంటే ఈ టెంపుల్కి ఎవరైనా సరే ఒకసారి వచ్చి ప్రశాంతంగా ఒక 1/2 hour కూర్చొని ఆయన్ని ఒకసారి చూస్తే మళ్ళీ పిలుస్తాడు ఆయన. ఇది వచ్చిన ప్రతి ఒక్కరు అదే చెప్పారు నాకు. ఒక్కసారి వస్తే దే ఆర్ కైండ్ ఆఫ్ లైక్ మెస్మరైజ్డ్. అంటే ఇలాంటి రోజు కాదు, మీరైనా సరే ఇలాంటి రోజు ఒక 1000 మంది ఉన్నప్పుడు వస్తే ఆ ఫీలింగ్ రాదు. ఎప్పుడు పీస్ఫుల్గా రావాలి. పీస్ఫుల్గా వచ్చినప్పుడు ఆ ఫీలింగే డిఫరెంట్. సో అయితే నిన్న మీరు భిక్ష చేసినట్లు కూడా విన్నాము. భిక్ష చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని చెప్పి విన్నాము. సో అదేంటి సార్, అది భిక్ష చేసి అంటే ఎందుకు అలా అనిపించింది? లాస్ట్ ఇయర్ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఊరేగింపుకి వెళ్ళాం. ఊరేగింపుకి వెళ్ళే ముందు నేను చెప్పాను, నేను కాషాయంలోనే ఉంటాను, నేను ఒక నార్మల్ పర్సన్ లాగా ఉండాలి అని. అది నేను మర్చిపోయి ఊరేగింపు స్టార్ట్ అయ్యేటప్పుడు పట్టు వస్త్రాలు వేసుకొని ఎక్కేశాను. ఎక్కితే ట్రాక్టర్కి నా పంచె తగిలి చినిగిపోయింది. అది ఆ ఫీలింగ్ ఆ రోజు మాత్రం అసలు ఎలా ఉండిందంటే, అలా చినిగిపోగానే ఆయన రియలైజ్ చేసి చూపించాడు, నువ్వేమన్నావు నార్మల్గా ఒక సామాన్య మానవుడు లాగా ఉంటా, అంటే పట్టు వస్త్రాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, దాని తోడు మంచిగా రెడీ అయ్యావు అని ఆయనే చించేశాడు. అది చించి అప్పుడు రియలైజ్ అయ్యాను, ఏమైంది ఇది అని. అది రియలైజ్ అయ్యే లోపల ఆ పెద్ద పూజారి పిలిచి, ఇలాగా వెళ్ళేది నువ్వు అని కాషాయ వస్త్రం ఒకటి తీసుకొని నా నెత్తికి చుట్టి ఫుల్ విభూతి తీసుకొని నా బాడీ అంతా పూసేశారు. ఒక లిటరలీ అంటే యు ఆర్ నథింగ్ అని నీ ఈగోని పక్కన పెట్టి గో అవుట్ అని. ఆ రోజు దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, మన ఈగోని ముందు సాక్రిఫైస్ చేస్తేనే మనం బియాండ్ ఎవ్రీథింగ్ అని. ఈగో సాక్రిఫైస్ చేయాలంటే అది చెప్పేది వేరు, చేస్తే వేరు. భవతి భిక్షాందేహి అని అడగడం అనేది మన ఇప్పుడు నాలాంటి పొజిషన్లో ఉండేవాడు లైఫ్లో ఎప్పుడు అడగకుండా అది అడగాలంటే చాలా ఈగో ఉంటుంది. ఆ ఈగోని చంపుకొని దానం చేయండి అని లాస్ట్ ఇయర్ అడిగాను. ఐ థింక్ ఐ ఫెల్ట్ గుడ్. లాస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ యానివర్సరీ ముందు రోజు ఈ చుట్టుపక్కల కాలనీలోకి వెళ్ళి ప్రజల్ని కూడా మనతో పాటు పాలు పంచుకోమని అడిగి
అంటే చాలామంది కూడా పుణ్యం కల్పించారు. అంటే పుణ్యము అనేది మా భాషలో పుణ్యం అవ్వచ్చు, నా భాషలో మోర్ హ్యాపీనెస్. ఓకే, బతుకున్నప్పుడు హ్యాపీనెస్ ఈజ్ మోర్ దాన్ పుణ్యం విచ్ వీ డోంట్ నో. ఓకే, సింప్లిసిటీగా ఉన్నారు ఏంటి సార్? సో ఆ హ్యాపీనెస్ కోసం ఈ చుట్టుపక్కల ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ మా ట్యూషన్కి వస్తారు. వీళ్ళందరూ ఈ పిల్లలందరూ వీళ్ళు కూడా మాతో పార్టిసిపేట్ చేస్తారు మేము చేసే ప్రతి యాక్ట్లో. అంటే ఒక 1 year బ్యాక్ వీళ్ళ స్టైల్కి ఇప్పటికి చేంజ్ ఉందంటే అంటే నెల్లూరులో అందరూ మెజర్ చేస్తారు వీళ్ళకి ఎక్కాలు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, సైన్స్ వచ్చా అని. అది ఎట్టా వాళ్ళ టీచర్స్ నేర్పిస్తారు. మేము ఇక్కడ ఒక 360 degrees లైఫ్ గేమ్స్ ఆడుకుంటారు మాతో పాటు నవ్వుతారు. ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే లైఫ్ని నేర్చుకుంటున్నారు. లైఫ్ని నేర్చుకున్నాడు లైఫ్లో చాలా మంచి పొజిషన్లో ఉంటాయని నా బిలీఫ్ సిస్టమ్. సో అందుకని ఆల్ దిస్ రివాల్వ్స్ అరౌండ్ టు దట్. సో వాళ్ళ ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఓ చాలా చాలా, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ కదా. ఇంకో రతన్ టాటా గారు కనిపిస్తారు. అయ్యో లేదండి, ఒక్కరితో ఏం లేదు, ఏదో నార్మల్ మన లైఫ్ మనం. సో ఇంత సింప్లిసిటీగా ఇంత భక్తి భావం ఎలా వచ్చింది మీకు అసలు? అది ఆయన్ని అడగాలి, నా తెలియదు. మీరు ఆయన్ని అడగాలి, ఆయన ఆన్సర్ ఇస్తే చెప్తాను. ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఎంతో స్ఫూర్తిదాయకం. మీ ఈ టెంపుల్ ఎంతో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ ఈ యూ. సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలకి, పూర్వ ప్రజలకి అందరికీ ఏం చెప్తారు? బీ గుడ్, డూ గుడ్. అందరికీ మంచి చేయండి. మీ చుట్టూ ఉన్న అందరికీ పాజిటివ్ ఎనర్జీని పంచండి. మనం అందరం బెటర్ సొసైటీ బిల్డ్ చేసుకోగలం. ఈ శంకర్ బాబా గారు గురించి అది నేను చెప్పేదానికంటే ఒకసారి రండి, విచ్చేయండి, మీరే ఫీల్ అవ్వండి. మీకు ఆయనకి కనెక్షన్ వస్తే ఎప్పుడు రండి, సర్వ్ చేయండి. సో ఇక్కడ ఎక్కడ కూడా డబ్బులు వేయడం అలాంటివి కూడా నాకేం కనిపించాయి. హుండీ టైప్ ఏం కనిపించదు. అంటే హుండీ పెట్టలేదండి నేను. నా కాన్సెప్ట్లో మనీ స్పాయిల్స్ పీపుల్. సో మనీ అంటే అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ పీపుల్. సో ఐ డోంట్ వాంట్ పవర్ హియర్. ఇక్కడ ఎవరు ధర్మకర్తలు లేరు, చైర్మన్ లేరు, ట్రస్టీలు లేరు, మనీతో ఇన్వాల్వ్మెంట్ లేదు. అడగలేదా మేము కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతామని? అడిగిన వాళ్ళకి మేము అది చూపిస్తాం. రోజు సాయంకాలం మేము అంటే హీర్ ఈజ్ హౌ ఐ సీ ఇట్. ఎవ్రీ ఈవినింగ్ మేమంతా కలిసి భోంచేస్తాం. ఓకే, ఈ పిల్లలు మేమంతా, నేను తింటా వాళ్ళతో పాటు. ఇక్కడ ఎవరైనా నిజంగా ఏమైనా చేయాలనుకునే వాళ్ళని వచ్చి స్పాన్సర్ చేయమంటాం. వాళ్ళే డైరెక్ట్ కొనియచ్చు. అది వాళ్ళ ఇష్టం, చాయిస్. సార్ నిజమేనా? మీ ఫ్రెండా? సో ఎలా ఉంటారు మీతో? బాగుంటారు, హ్యాపీగా ఉన్నారా మీరు? అవునా? క్లాసెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మరి ఏమి ఇస్తారు ఫ్యూచర్లో సార్కి? బాగా చదువుకుంటారు. ఏం ప్రసాద్ ఏమవుతావు? డాక్టర్ అవుతావా? పోలీస్ సాఫ్ట్వేర్. సో ఇంతమందిని తయారు చేసిన వాళ్ళు అవుతారు సార్ రేపు పొద్దున మీరు? అంటే ఎంతమంది తయారు చేస్తామని నా చిన్న విషయం ఏంటంటే, ఈ చుట్టుపక్కల కమ్యూనిటీ నుంచి నెక్స్ట్ 10 yearsలో అంటే 10 different బ్యాచెస్ మారుతారు కదా, గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు కదా. ఎవ్రీ ఇయర్ ఒక 10 kidsని మంచి ప్రయోజకులు చేస్తే వెరీ గుడ్ సక్సెస్. అది లైఫ్లో సాటిస్ఫాక్షన్. మేము దగ్గర తీసిన 40 మంది సక్సెస్ అయితే అది సూపర్. అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను. అందరూ అవుతారనే నాకు గట్టి నమ్మకం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.